వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ ఛానల్ కు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ పురాణాలలో దశావతారాలు గురించి చెప్పబడింది. వాటిలో మహావిష్ణువు లోక కళ్యాణార్థం ధర్మస్థాపనకు 10 అవతారాలు ఎత్తినట్లుగా చెప్పబడింది. ఆ 10 అవతారాలు మత్స్యవతారం, కూర్మావతారం, వరాహవతారం, నరసింహావతారం, వామనవతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, బుద్ధావతారం, కలికావతారం. అయితే దశావతారాల్లో పేర్కొన్న బుద్ధుడు, బౌద్ధమత స్థాపకుడు అయిన బుద్ధుడు ఒకటేనా కాదా అనేది ప్రశ్న వస్తుంది. ఎందుకంటే బుద్ధుడు ఒక హిందువుగా పుట్టి బౌద్ధ మతాన్ని స్థాపించాడు. అయితే ఇతర అవతారాలలో ఎక్కడా కూడా ఇతర మతాన్ని స్థాపించినట్టు ఈ విధమైనది లేదు. పైగా బుద్ధుడు హిందూ ధర్మంలోని విగ్రహారాధనను, కర్మకాండలను, యజ్ఞయాగాది క్రతువులను వ్యతిరేకించాడు. ధర్మ సంస్థాపనకు, సరైన జీవన విధానానికి అవసరమైన అష్టాంగ మార్గాన్ని గురించి మాత్రమే ఎక్కువగా బుద్ధుడు ప్రస్తావించాడు. అయితే కొన్ని పోలికలు చూస్తే దగ్గరగా ఉన్నాయి. హిందూ మతంలోని ధర్మ సంస్థాపన, మానవత్వం, కర్మ సిద్ధాంతం వలె ఎక్కువగా ప్రస్తావించాడు బుద్ధుడు. అంతేకాకుండా బౌద్ధం కర్మ సిద్ధాంతాన్ని కూడా అంగీకరించింది. అనేక పురాణాల్లో బుద్ధుని గురించి ప్రస్తావన ఇక్కడ చూడవచ్చు. బౌద్ధమత స్థాపకుడు అయిన బుద్ధుడు హిందూ పురాణాల్లో దశావతారాలలో పేర్కొన్న బుద్ధుడు ఒకటిగా చెప్పబడింది. హిందూ మతంలో మరో పురాణమైన భాగవతంలో కూడా బుద్ధుని ప్రస్తావన ఉంది. అనేక హిందూ పురాణాలలో సూచించిన బుద్ధుడు బౌద్ధమత స్థాపకుడు అయిన బుద్ధుడు ఒక్కటా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. మరో ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే కలువ పువ్వులో ఉన్న బుద్ధుడు చిత్రాలను మనం చూస్తూ ఉంటాం. కలువ పువ్వులో మహావిష్ణు పత్ని అయిన లక్ష్మీదేవి ఉన్న చిత్రాలను కూడా చూస్తూ ఉంటాం. అలాగే కొన్ని విదేశాల్లో బౌద్ధులు దేవిమాతను కూడా పూజిస్తూ ఉంటారు. బుద్ధుడు మహావిష్ణువు అవతారమా కాదా అనే విషయంలో ఇప్పటికీ ఒక ఏకాభిప్రాయం లేదు. ఏది ఏమైనప్పటికీ బుద్ధుని బోధనలు ధర్మస్థాపన గురించి చెప్పాడు. మహావిష్ణు అవతారాలు కూడా ధర్మస్థాపన గురించే ప్రస్తావించాయి. రెండూ కర్మ సిద్ధాంతాన్ని కూడా ప్రస్తావించాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు.